నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్ లో అంతా కులాసాగా ఉందనుకుంటే లోపల మాత్రం పెద్ద రాజకీయ సమీకరణాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరిగి కనీసం సంవత్సరం కూడా పూర్తి కాకముందే వారిలో కొందరికి పదవీ గండం పొంచి ఉందనే ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే వార్త కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. అసలు ఏఐసిసి దగ్గరున్న నివేదికల్లో ఏముంది? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కొందరు డీసీసీ అధ్యక్షులకు ఏఐసిసి ఎందుకు షాక్ ఇవ్వబోతోంది? పూర్తి విషయాలను వివరంగా మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, సమన్వయం పెంచేందుకు డీసీసీ అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే పదవులు ఇచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇప్పుడు ఆ అధ్యక్షుల స్థానాలను మార్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు చెందిన దాదాపు 4 డీసీసీ అధ్యక్షుల పనితీరు అస్సలు బాగాలేదని, వారు జిల్లా పరిధిలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని ఏఐసీసీకి అంతర్గత నివేదికలు వెళ్లాయి. సాధారణంగా ఏఐసీసీ ఇచ్చే నివేదికలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకొచ్చినట్టుగా తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రతి జిల్లా డీసీసీ అధ్యక్షుడి పనితీరుకు సంబంధించిన పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ నివేదికను కమిటీ ముందుంచారు. జిల్లాల వారీగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో డీసీసీ అధ్యక్షులు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లారు, జిల్లాలోని ఇతర ముఖ్య నాయకులను ఎలా కలుపుకొని పోతున్నారు అనే పలు వివరాల ఆధారంగా ఈ ర్యాంకింగ్లు తయారు చేశారు. ఈ ర్యాంకింగ్స్ చూసిన తర్వాత కొందరు డీసీసీ అధ్యక్షుల పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పనితీరు బాగా లేని వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వడమే శ్రేయస్కరమని అభిప్రాయపడిందంట పార్టీ. ఈ ప్రతిపాదనకు టీపీసీసీ సమన్వయ కమిటీ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పులు ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మార్పుల జాబితాలో కేవలం సాధారణ నాయకులే కాదు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, మహిళా నేతలు కూడా ఉన్నారు. సాధారణంగా శాసనసభ్యులుగా ఉన్న వారికి జిల్లా బాధ్యతలు ఇస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావిస్తారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయిందంట. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించడంలో వీరు వెనుకబడ్డారని విమర్శలున్నాయి. జిల్లాలోని మిగతా నాయకులతో సమన్వయం చేసుకోవడంలో, చిన్నపాటి విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే టాక్ కూడా నడుస్తోంది. ఏఐసీసీ కోరిన సమాచారాన్ని, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి పంపడంలో అలసత్వం వహించారని తెలుస్తోంది. ఈ కారణాల వల్ల ఆ ఎమ్మెల్యేలను పక్కన పెట్టడమే బెటర్ అనే నిర్ణయానికి సమన్వయ కమిటీ వచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే కనీసం 3 లేదా 4 డీసీసీ అధ్యక్షులను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పరిణామాలపై డీసీసీ అధ్యక్షుల వర్గంలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. తమపై పనితీరు పేరుతో వేటు వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం అనే కోణాన్ని వారు తెరపైకి తెస్తున్నారు. బాధిత డీసీసీ అధ్యక్షులు లేవనెత్తుతున్న కొన్ని కీలక ప్రశ్నలేంటంటే, కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల పనితీరును మాత్రమే ఎందుకు లెక్కగడుతున్నారు? అగ్రవర్ణాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఎలాంటి సమీక్షలు ఎందుకు జరపడం లేదు అని వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు డీసీసీ కార్యక్రమాలకు సహకరించడం లేదని, తాము ఎంత కలుపుకొని పోవాలని చూసినా కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నాయకుల మధ్య సఖ్యత కుదరనప్పుడు టీపీసీసీ లేదా ఏఐసీసీ చొరవ తీసుకుని ఆ విభేదాలను సరిదిద్దాలి గాని నేరుగా డీసీసీ అధ్యక్షులకే తప్పు అనడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. ఈ రకమైన అంతర్గత అసంతృప్తి ఇప్పుడు పార్టీలో కొత్త వివాదానికి బీజం వేసేలా కనిపిస్తోంది. ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలను డీసీసీ పదవుల నుంచి తప్పిస్తే అది పార్టీకి సామాజిక పరంగా చెడు సంకేతాలు పంపుతుందనే ఆందోళన కూడా కొందరు సీనియర్లలో ఉంది. అయితే పనితీరు సరిగా లేదని తప్పించే క్రమంలో సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా చూసుకోకపోతే కాంగ్రెస్కు అది పెద్ద షాక్ ఇవ్వడం గ్యారంటీ అనేది కొందరు నేతల వాదన.
ఒకవేళ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మహిళా నేత, నలుగురు డీసీసీ అధ్యక్షులను నిజంగానే తప్పిస్తే వారి స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారు? అసంబద్ధంగా ఉన్న జిల్లాల్లో సమన్వయాన్ని ఎలా సాధిస్తారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నియామకాలు జరిగి ఏడాది కాకముందే డీసీసీ అధ్యక్షుల మార్పులు అనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ జట్కా ఎవరికి తగులుతుందో, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.